ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎన్ఎల్పి క్రియేటర్ ఛానల్. ఈ రోజు వచ్చేసరికి వెడిక్ మ్యాథ్స్ మల్టిప్లికేషన్ ట్రిక్ 2 అయితే మీ ముందుకు అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనకి ఈ ట్రిక్ యూజ్ చేస్తే జస్ట్ వన్ స్టెప్ లోనే ఆన్సర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ నార్మల్ గా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ 3 తో మల్టిప్లికేషన్ చేసి ఇప్పుడు 3 7 గా ఎంత 3 7 గా 21, 2 is your hand, 3 4 గా 12, 12 కి ప్లస్ చేస్తే 40, తర్వాత 4 చేసి 4 7 గా 28, ఇక్కడ 2 is your hand, 4 4 గా 16 కి 2 ప్లస్ చేస్తే 18, ఇక్కడ తర్వాత ప్లస్ చేసి 1 4 అంతా 12 10 2021 అయితే ఆన్సర్ అయితే రావడం అయితే జరిగింది. మనకు ఇంత సమయం అయితే పట్టింది. మనం ఇలా ప్లస్ చేసి తర్వాత మల్టిప్లై చేసి ఇలా అయితే చేయాలి. జస్ట్ మనకు వన్ స్టెప్ లో ఆన్సర్ అయితే రావడం అయితే జరిగింది. ఓకే, ఇప్పుడు అయితే ఆ ట్రిక్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, సపోజ్ ఇలా అయితే ఉంది కదా ఫ్రెండ్స్, 47 into 43. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ వన్ స్టెప్ లోనే ఆన్సర్ అయితే రావాలి. ఓకే, ఇప్పుడు మనం ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ మనకు ఈ ట్రిక్ యూజ్ కావాలంటే మనం అయితే ఒకటి చూసుకోవాలి. ఎప్పుడైనా 10 ప్లేస్ లో సేమ్ డిజిట్ నెంబర్ అయితే ఉండాలి. ఇప్పుడు 4 4 ఉంది కదా, ఇలాగే ఉండాలి. 5 5 6 6 7 7 ఇలా అయితే ఉండాలి. 2 2. ఓకే, మనకు యూనిట్ ప్లేస్ లో అయితే ఈ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ చేస్తే మనకు ఎప్పుడైనా 10 అయితే రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడచ్చు 6 ప్లస్ 4 ఎంత 10 ఇలా అయితే రావాలి. 7 3 ఎంత 10 ఇట్లా అయితే రావాలి. అప్పుడే మనకైతే ఈ ట్రిక్ అయితే మనకి యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చేద్దాం ఫ్రెండ్స్. 7 3 21, డైరెక్ట్ అయితే 21 అయితే రాస్తుంది. 4 తర్వాత న్యాచురల్ నెంబర్ ఏమొస్తుంది 5, 4 తర్వాత 5 కదా, 5 into 4 అయితే చేయండి. ఎంత వస్తుంది 20. 2021 అయితే ఆన్సర్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎంత జస్ట్ వన్ స్టెప్ లోనే మనకైతే ఆన్సర్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మనకు అంటే 1 సెకండ్ లోనే మనం అయితే సాల్వ్ అయితే చేయొచ్చు ఇలా ఈ ట్రిక్ ని కనుక యూజ్ చేస్తే. ఒక ఇంకొక అయితే సాల్వ్ చేద్దాం. 26 into 24. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉంది కదా 6 4 ఉంది కదా, ఇప్పుడు 6 4 ఎంత 24, డైరెక్ట్ అయితే 24 అయితే రాయండి. 2 తర్వాత ఏమొస్తుంది 3 into 2 అయితే చేయండి. 6 అయితే వస్తుంది. ఓకే, 6 అంటే 24 అయితే ఆన్సర్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఈ ట్రిక్ ఇలా ఉంది. ఈ ట్రిక్ మీకు యూస్ఫుల్ అయితే కాకుండా అయితే లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం అయితే ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడైతే సాల్వ్ అయితే చేద్దాం. మీకు కూడా ప్రాక్టీస్ చేసిన అయితే ఉంటుంది. ఓకే, 68 into 62. ఓకే, 8 2 16, డైరెక్ట్ 16 అయితే రాయండి. 6 తర్వాత ఏమొస్తుంది 7 into 6 ఎంత 42, 4216 అయితే ఆన్సర్ అయితే రావడం జరిగింది. జస్ట్ వన్ స్టెప్. ఓకే, ఇలా అయితే మనం అయితే సాల్వ్ చేయొచ్చు తక్కువ సమయంలోనే. తర్వాత నెక్స్ట్ 94 into 96. ఓకే, ఎంత 4 into 6 ఎంత 24, డైరెక్ట్ 24 రాయండి ఇలా. 9 తర్వాత ఏమొస్తుంది 10 into 9 ఎంత 90, డైరెక్ట్ 90 అయితే రాయండి ఇలా. జస్ట్ వన్ స్టెప్ లోనే ఆన్సర్ అయితే రావడం అయితే జరిగింది. ఈ ట్రిక్ యూస్ఫుల్ అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, ఇంకోటి చేద్దాం. 81 into 89. ఓకే, ఇప్పుడు 9 into 9 అంటే ఇప్పుడు 9 వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా 2 డిజిట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనం కూడా 2 డిజిట్ ఆన్సర్ అయితే రాయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు 9 into 9 ఉంది కదా, 9 అయితే రాయండి. 9 పక్కకు 0 అయితే పెట్టండి. ఎందుకంటే మనం 2 డిజిట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం కదా, అందుకోసం ఆన్సర్ కూడా 2 డిజిట్ రాయాలి ఎప్పుడైనా. ఓకే, 8 తర్వాత ఏమొస్తుంది 9 into 8 ఎంత 72 అయితే రాయండి. చూడండి, ఇది కరెక్టే. క్యాలిక్యులేటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కరెక్టే, క్యాలిక్యులేటర్ కూడా చెక్ చేయవచ్చు మీరు కూడా. ఓకే, ఇదైతే ఎంత ఇప్పుడు 32 into 38. ఓకే, 32 into 38 ఎంత 8 2 ఎంత 16. 3 తర్వాత ఏమొస్తుంది 4, 4 into 3 చేస్తే 12 అయితే వస్తుంది. ఓకే, 12 అంటే 16 అయితే ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 2 అయితే చేద్దాం. మీకు కూడా ప్రాక్టీస్ చేసినట్టు అయితే ఉంటుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, 63 into 67. ఓకే, ఇప్పుడైతే ఇదైతే సాల్వ్ అయితే చేద్దాం మనం అయితే. ఓకే, ఎంత 3 into 7 ఎంత 21, డైరెక్ట్ అయితే 21 అయితే రాయండి. ఓకే, 6 తర్వాత ఏమొస్తుంది 7 into 6 అంటే 42. ఓకే, 42 అయితే డైరెక్ట్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇది 4 into 6 చేస్తే ఎంత 24 అయితే రావడం అయితే జరిగింది. 24 అయితే డైరెక్ట్ అయితే రాయండి. 5 తర్వాత ఏమొస్తుంది 6 5 ఎంత 30, డైరెక్ట్ అయితే 30 అయితే రాయండి. మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడైనా 10 ప్లేస్ లో ఏముంది, యూనిట్ ప్లేస్ లో అయితే ఏముంది అయితే
మనం అయితే చూసుకోవాలి ఒకసారి అయితే, అప్పుడు మనకి ఈ ట్రిక్ అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, 10 ప్లేస్ లో ఎప్పుడైనా సేమ్ డిజిట్ నెంబర్ అయితే ఉండాలి. యూనిట్ ప్లేస్ లో ఎప్పుడైనా యాడ్ చేస్తే 2 డిజిట్ లేని మనకైతే ఎప్పుడైనా 10 అయితే రావాలండి. అప్పుడే ఈ ట్రిక్ అనేది మనకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి.